నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. వై నాట్ 175 అన్నారు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్. కానీ 11 సీట్లకే మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలంగా ఉన్న కూటమి సభ్యుల్ని ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు అనే చర్చ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అసెంబ్లీ సమావేశాలకి అందరూ వచ్చారు, కానీ సెకండ్ డే వాకౌట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, కొంతమంది టీడీపీ నాయకులు కూడా వైసీపీని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. వీళ్ళు అసెంబ్లీలోకే రారు అని చెప్పేసి. సో 2019లో 151 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఆ పార్టీ అంతర్గత సమీక్షలో జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఓటమికి గల కారణాలపై సమీక్ష చేశారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి, ఖచ్చితంగా వచ్చేది మన గవర్నమెంటే, కాస్త ఓపికగా ఉండండి అని చెప్పి అందరూ నాయకులకు కూడా చెప్పిన పరిస్థితి. 11 అంటే 11, 151లో మధ్యలో 5 తీసేస్తే 1 1 11. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి వైసీపీని. ఆ 11లో గెలిచిన ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా నుంచి, ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీవీ డిబేట్ల ద్వారా మనకి బాగా పరిచయం, చాలా అగ్రెసివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని మీరు అప్పట్లో వినిపించారు, మీ ప్రభుత్వ స్టాండ్ని. అండ్ అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలను కూడా చాలా అగ్రెసివ్గా మీరు కార్నర్ చేశారు. మీకు టికెట్ దక్కించుకున్నారు. అనూహ్యంగా అక్కడ ఎరిక్షన్ బాబు మీద 5200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 151 మందిలో ఒకరైతే గుర్తింపు ఉండకపోవచ్చేమో, కానీ 11లో ఒక్కరు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ గుర్తింపు ఉంటుంది. సో ఏం చెప్తారు, ఎలా ఉంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత? ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీరు, ఏమనిపిస్తోంది? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మీరు ఎన్నికల ప్రచారంలో ఎంత హడావిడిగా, ఎంత జోష్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, క్షేత్రస్థాయిలో, వీధి వీధిన ఇంటింటికి తిరిగారో, అయిన తర్వాత కూడా చాలా ఏరియాల్లో మీరు పర్యటించారు. పర్యటించే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఆ నియోజకవర్గంలో? చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 99 టీవీ యాజమాన్యానికి, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం. చాలా చాలా సంతోషం. ఈ వేదిక మీద అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా 175కి 175 గెలుస్తామని మేము చెప్పాం. వాస్తవమే. ఎస్, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గెలుపు కోసమే పోరాటం చేయాలి, గెలుపు కోసమే పోటీ చేస్తుంది. అదేవిధంగా ప్రజలకు మంచి చేశాం కాబట్టి 175 నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ ప్రజలకు సర్వీస్ చేయాలని మేము అనుకున్నాం. అనివార్య కారణాల వలన, అనేక అనుమానాల మధ్య మేము ఓడిపోయాం. ఎస్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రజలకి అండగా, మద్దతుగా, ప్రజల కోసం పోరాటం చేయడానికి అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి పార్టీ సిద్ధంగా ఉంది. మేము చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాదైతే, హామీల పేరుతోటి అవసరానికి ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఇంకొక వైపు. రైట్, మేము అన్ని హామీలు అమలు చేస్తామంటూ ఉన్నారు. అన్ని హామీలు అమలు చేస్తే ప్రజలు మీకే పట్టం కట్టాలి కదా. మీరు అనుకున్న 175కి 175 మీరు సాధించగలగాలి కదా. కనీసం ఆ మ్యాజిక్ ఫిగర్ 88 క్రాస్ చేసైనా అధికారంలోకి రావాలి కదా. కనీసం చాలామంది చెప్తూ ఉన్నారు, ఒక 30-40 అయినా వస్తాయి అనుకున్నాం, ఇంత డిజాస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ఇన్ ద సెన్స్ వైసీపీని. ఏంటి మీ 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 పథకాల వల్ల, అంటే పథకాలు ప్రజల్ని ఇది చేయలేకపోయాయి. నంబర్ పరంగా మీరు అనుకునేది వాస్తవమైనప్పటికీ కూడా ఓట్ల శాతాన్ని మీరు ఒకసారి గమనించండి. 40% నియర్లీ. 40% మాకు వస్తే 50% వారికి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 సీట్లు వచ్చినటువంటి సందర్భంగా వారికి వచ్చిన పర్సెంటేజ్ 39.17% అయితే మాది 39.47%. అంటే వాళ్ళకంటే 0.3% అధికంగా మేము ఓట్ బ్యాంక్ను సాధించాం. కాకపోతే సీట్ల సంఖ్యతో పోల్చుకున్నప్పుడు తక్కువ వచ్చాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉండాలనుకుంటున్నటువంటి 2 వ్యక్తులు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు.
ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ ముగ్గురు కలిస్తే వచ్చినటువంటి ఓటింగ్ కంటే మాకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య కేవలం 5% మాత్రమే. ఎందుకంటే వారి నుంచి ఒక 6% కానీ పక్కకు తప్పిస్తే వారికి మాకు ఆ 6% కానీ మాకు వచ్చినట్లయితే 2% తోటి మేము అధికంగా ఉండేవాళ్ళం. అంటే తేడా వచ్చింది కేవలం 6% ఓట్లతోటి మాత్రమే తేడా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్ పార్టీగా పోటీ చేసినటువంటి పార్టీగా అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీ మాది. ఓటమి చెందినప్పుడు ఖచ్చితంగా సమర్థించుకునేటటువంటి అంశాలను కూడా మేము లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓడిపోవడానికి గల కారణాలను కూడా లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు కాబట్టి ఒక 2 బలమైనటువంటి వర్గాలు, ఆ వర్గాలకు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక విష ప్రచారాన్ని ప్రజల మీద నూరిపోసి ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలని వెల్లించి ప్రభుత్వంపై ప్రతిసారి ఒక విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ వారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి చూద్దాం. సూపర్ 6 హామీలు అని చెప్పేసి వారు ప్రకటించి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ప్రజలకి సూపర్ షాక్స్ ఇస్తున్నారు. ప్రతిదీ ఒక షాకే. అమ్మఒడి పేరుతోటి ఒక షాక్ ఇచ్చారు, డిఎస్సి పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ఇసుక పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ప్రత్యేక హోదా పేరుతో ఇంకొక షాక్ ఇచ్చారు, విశాఖ ఉక్కుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. పిల్లల మానభంగాలలో రాష్ట్రం రికార్డు స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పులతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. కొత్తగా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 35 రోజులు వీరి యొక్క పరిపాలన మొదలు పెట్టడం ఆరంభించి 35 రోజులకి 25 రోజులు ఖచ్చితంగా కంగారు. 6 నెలలైనా వెయిట్ చేసి ఆ తర్వాత విమర్శలు చేస్తాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీకి 6 నెలలు కావాలా? అంటే మీరు అంతలాగా అధోగతి 10 సంవత్సరాలు ప్రతిపక్షం కోసం ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రం కోసం పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఈ రోజు ఒకరు కాదు, మీరు 5 ఏళ్ల డిప్యూటీ సీఎం బయటపడాలి. మీరు 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే కనీసం ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి కదా. అది కూడా మాట్లాడుకుందాం. విధ్వంసం అంటే దేన్ని అంటారు సార్? 2014 నుంచి 19 వరకు వారి పరిపాలన సాగించినప్పుడు 2,60,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ రాష్ట్ర అప్పుల మీద తప్పుడు ప్రచారాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని పెద్ద పెద్ద అక్షరాలతోటి తనకి అనుబంధ సంస్థలుగా తనకి మీడియా వ్యవస్థలుగా సపోర్ట్ చేసే వ్యక్తులతోటి ప్రచారాలు చేయించారు. వాస్తవం కదా. ఇవాళ రీసెంట్ వారం క్రితం నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ ఆ అప్పుల మీద క్లారిటీ ఇచ్చారు. 4,70,000 కోట్లు అని అప్పుల మీద ప్రకటన చేసినప్పుడు తెలుగుదేశం దిగిపోయే కాలానికి ఉన్నటువంటి అప్పు 2,62,000 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పులు 1,70,000 కోట్లు అని అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ 1,00,000 కోట్లు అధికంగా చేసి దిగిపోయే సమయానికి ఖజానాలో 100 కోట్లు పెట్టిందండి. మేము 1,70,000 కోట్లు అప్పు చేసి 2,72,000 కోట్లు ప్రజలకు అందించి, అప్పు కంటే అధికంగా 1,00,000 కోట్లు ప్రజలకు అందించి 5,620 కోట్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి వినండి సార్, వినాలిగా. వాళ్ళు వినరు, మీరు వినకపోతే ఎట్లాగా? మీరన్నా వినండి. 5,600 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచి మేము బయటకు వచ్చాం. 75 లక్షల టన్నులు ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది మేము దిగిపోయేటప్పటికి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది 40 లక్షల టన్నులు అన్నది. 30 లక్షల టన్నుల ఇసుకని వాళ్ళ క్యాడర్కి దోచిపెట్టారు. ఆల్రెడీ నిన్న కేబినెట్ భేటీలో చాలా క్లియర్ గా చెప్పారు, ఇసుక జోలికి వెళ్ళొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి. నోటితో మాట్లాడుతూ నొసులుతో వెక్కిరించడం అంటే ఇదే. ఒకవైపునేమో తెర వెనక నుంచి దోపిడీ కార్యక్రమాలు చేస్తారు, తెర ముందుకు వచ్చేసి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధాలు అసత్యాలను వల్లిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి కానీ గమనించినట్లయితే అప్పులపై మాట్లాడదాం. వినండి, విద్యుత్ శాఖ మీద అప్పుల గురించి మాట్లాడారు కదా. 25 రోజుల కాలంలో వారు 35 రోజులైతే 25 రోజుల నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఈ 25 రోజుల కాలంలో చేసిన అప్పులు ఎంత సార్? ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు, మార్క్ఫెడ్కి 2,000 కోట్ల రూపాయలకి
గ్యారంటీ. అప్పులు చేయడం అనే ఒక వెసులుబాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. మీరు చేశారు, వీళ్ళు చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి, మీరు చెప్పండి. 25 రోజుల్లో మీరు చేసినటువంటి అప్పు ఆర్బీఐ నుంచి తెచ్చింది 9,000 కోట్లు. పౌర సరఫరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కోసం 2,000 కోట్లు గ్యారంటీ క్యాబినెట్ ఆమోదం. ఎన్హెచ్డిసి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి 3,200 కోట్లు, అంటే 14,200 కోట్లు. అంటే 25 రోజులకి చేసినటువంటి అప్పు 14,200 కోట్లు. రోజుకి ఈ లెక్కన సరాసరి 568 కోట్ల రూపాయల అప్పు ఒక రోజుకి. దిగిపోయే కాలానికి ఖజానాలో ఉన్నటువంటి అప్పు. అది కూడా చెప్తాను సార్, రోజుకి అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా. ఒకవేళ అప్పు నిజమే అయితే, మీరు చెప్తున్నది నిజమే అయితే రోజు మంగళవారం వాళ్ళు జేబుల్లో వేసుకోవడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల అమలుకు ఖర్చు చేస్తూ ఉన్నారా? అది కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమనండి. ఇవాళ ఎట్లుందంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి, మంగళవారం ఏపీకి అప్పుల హారం లాగుంది. ఏపీ అంటే ఈరోజు అప్పులు గుర్తొచ్చే పరిస్థితి. ఒక రోజుకు 560 కోట్లు ఒక రాష్ట్రం అప్పు చేస్తుంది అంటే, ఇచ్చినటువంటి పథకాలని ఈ నెల రోజుల్లో చూస్తే ఇచ్చినటువంటిది ఒకే ఒక్క పథకం, అది కూడా పెన్షన్. 60 లక్షల మందికి ఇచ్చారు. 7,000 రూపాయలు చొప్పున వేసుకున్న 4,000 కోట్లే. ప్రభుత్వ ఖజానాలో ఆల్రెడీ 5,600 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. మనకు రావాల్సినటువంటి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు ట్యాక్సుల రూపంలో మనకు రావాల్సిన డబ్బు 5,600 కోట్లు ఇచ్చింది. ఇంకా అప్పు చేయాల్సిన అవసరమే లేదు. మరి 14,000 కోట్లు అప్పు చేశారంటే ఎలాంటి దుర్మార్గపు పరిపాలనని వారు అందిస్తున్నారు ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. రెండవది, ఇవాళ డెంగ్యూ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి, డెంగ్యూతో ప్రజలు చనిపోవాల్సినటువంటి పరిస్థితి, మలేరియాతో చనిపోవాల్సినటువంటి పరిస్థితి, చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు. గుంటూరులో డూప్లికేట్ విత్తనాలని పట్టుకున్నారు నిన్న. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది. ఎలా వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఈ నెల రోజుల నుంచి ప్రభుత్వం చేసినటువంటి ఒక పనేంటి ఇది చెప్పమనండి. గంజాయి వ్యాపారం బాగా సాగుతోందని చెప్తున్నారు కదా. గంజాయి మొక్క వేస్తే 35 రోజుల్లో ఎదగదు కదా. మీ గవర్నమెంట్లోనే మొక్కలు వేసి ఉండొచ్చు, మీరు అరికట్టకపోవచ్చు. అవే ఇప్పుడు పెరిగి పెద్దయి అవి గంజాయిగా, డ్రై గంజాయిగా మార్చుకుని వాళ్ళు చేస్తున్నారు కదా. దానిలో మీ తప్పు కూడా ఉంటుంది కదా. హెరిటేజ్ వాహనంలో గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డది వాస్తవమా కాదా? హెరిటేజ్ దాని మీద స్టిక్కర్ తోటి ఒక వ్యాను గంజాయి పట్టుబడ్డది వాస్తవమా కాదా? గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో వాస్తవమా కాదా? అయ్యన్న పాత్రుడు గారు గంజాయి వ్యాపారం మా నాయకులే చేస్తున్నారని గతంలో వారి నాయకులను విమర్శించింది వాస్తవమా కాదా? 2014 నుంచి 19 కాలంలో, 2014-19 కాలంలో గంటా గారు కానీ అయ్యన్న పాత్రుడు గారి సంభాషణలో కానీ ఎన్ని సందర్భాల్లో ఆ విశాఖలో దొరికినటువంటి గంజాయి గురించి కానీ చర్చలు జరిగాయి. అది వారి మాటల్లో, వారి పత్రికల్లో వచ్చింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 2014-19లో లేదు కదండి. అప్పుడు పట్టుకున్నటువంటి గంజాయి ఎవరు పండించారు? వాళ్ళు పండించలేదా? అంటే మేమేమంటామంటే సార్, ఒక నామమాత్రపు ఆరోపణ ఎవరైనా చేస్తారు. ఒక విధానపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుంటే 14,200 కోట్లు మీరు ఒక్క నెల ఒక్క పథకం అమలు చేయడానికి మీరు అప్పు చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఎటువైపు నడిపించడానికి మీరు అడుగులు వేస్తున్నారు. ఒక అవకాశం కదా ప్రతిపక్షానికి, ఒక అవకాశం. లెట్ దెమ్. ఎందుకంటే చాలా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతోంది, మరో శ్రీలంకగా మారిపోతోందని ప్రతిపక్షంలో ఉండే ఆరోపణలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అంతకు మించిన సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి ఇబ్బందులు పడి ఆర్థికంగా, ఓకే మీకు కూడా మంచి అవకాశం విమర్శలు చేయడానికి. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన 11 స్థానాలకి పరిమితమైన తర్వాత ఆ డిజాస్టర్ని చూసి చాలా ఆవేదనతో, కొంచెం వైరాగ్యంతో ఆ రోజు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. ఎక్కడో ఏదో తేడా జరిగింది కానీ ఆధారాలు చూపించలేము, అంతా దేవుడికే తెలుసు అని చెప్పి మీరు కూడా అది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎక్కడో ఏదో తేడా జరిగిందని ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి చెప్పండి.
అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. మేమే కాదు, ప్రపంచంలో చాలామంది మేధావులు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళే ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గడపల్లో ఉండి సమస్యల్ని తీర్చి ఒక కొత్త వ్యవస్థలు తీసుకొచ్చి మంచి పరిపాలనా పద్ధతిని ప్రజల గడపల వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఎవరు ఏ దళారులు లేకుండా, ఏ మధ్యవర్తులు లేకుండా, ఏ నాయకుల ప్రమేయం లేకుండా పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇచ్చిన తర్వాత ఒక మంచి రిజల్ట్ని అది జరగనప్పుడు ఒకసారి వినండి. ఈవీఎంల మీద మీకు అనుమానం ఉంటే ఎరిక్షన్ బాబు గెలిచేవారు ఎర్రగొండపాలెంలో, మీరు ఎలా గెలిచారు? అంటే ఈవీఎం అంటే మొత్తం అన్ని ఓట్లు వేసుకుంటారండి, కొంత మేనేజ్ చేస్తారు, చేసి ఉండొచ్చు, అనుమానం ఉంది సార్. ఏదైనా నేనేమంటానంటే ఇది ఎర్రగొండపాలెనిక లేదా ఇంకొక చోటక అనేది కాదు. వారు ఏవైతే గతంలో మాట్లాడారో వారి మాటలకు అనుకూలంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోకి వచ్చినటువంటి మెజారిటీ కంటే వీళ్ళకి మెజారిటీలు ఎక్కువ రావాలన్నారు, వచ్చాయి. అంటే మహాభారతంలో శకుని చేతిలో ఉండే పాచికలు ఉన్నాయి చూడండి, శకుని ఏది చెప్తే అది పడేది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వినండి, నేను వారిని అంత పెద్ద పెద్ద మాటలతో నేను మాట్లాడాను కానీ నాకు విజ్ఞత ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మోదీ చేశారా, చంద్రబాబు నాయుడు చేశారా? ఎవరు చేశారు అది నిపుణులు నిర్ణయిస్తారు. మోదీ చేస్తే ఇప్పుడు మిత్రపక్షాలకు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 303 నుంచి 240కి పడిపోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి సార్. మీరు చెప్పేటటువంటి లాజిక్ వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఈవీఎం మేనేజ్ చేయడం అంటే కొన్ని ఓట్లను మేనేజ్ చేస్తారు కానీ మొత్తం నియోజకవర్గాలలో ఉన్న ఓట్లన్నింటినీ మేనేజ్ చేయరు. ఇది మొట్టమొదటిది. రెండవది, జరిగిందా జరగలేదా అనేటటువంటి అనుమానం మాకుంది. అనుమానం ఉంది, నిర్ణయం చెప్పట్లేదు, అది నిర్ణయించాల్సింది నిపుణులు. రెండవది, ఈ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి అనేక విధానాల మీద, పథకాల మీద అదే మోడీ గారు ప్రశంసలు కురిపించారు. అలాంటి విధానాలని చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినటువంటి విధానం చూస్తే అనేక అనుమానాలకు తావొస్తుంది. అయితే మేమేమంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి పరిపాలనని చూసి ఓట్లు వేయాలి అనేది కానీ నిజమైతే వారు గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరిచినటువంటి విధానాలు బ్రహ్మాండమైనటువంటి విధానాలను అమలుపరిచింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశానని చెప్పుకోవటానికి ఒక్క పథకం లేదు ఈ రోజు వరకు. వారు మాటిస్తారు, హామీని నెరవేర్చకుండా దిగిపోతారనేటటువంటి అపవాదు వారికి ఉంది ఈ రోజు కూడా. ఇప్పుడు కూడా వారి పరిపాలన కొనసాగుతున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు నేషనల్ మీడియా కూడా చెప్పింది. ఎప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు వరకు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది ఒక తప్పిదమ్ముగా, ఒక బ్లండర్ మిస్టేక్గా, ఒక తప్పుడు వ్యూహంగా మీ పార్టీలోని కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ కాసు మహేష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, మా నాయకులు శృతిమించి మాట్లాడడం మాకు నష్టం చేకూర్చింది అని చెప్పారు. ఆయన కూడా ఓడిపోయారు కదా. సో అటువంటి ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా చంద్రబాబు నాయుడు అరెస్ట్? సార్ ఖచ్చితంగా నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా, ఎంతటి వ్యక్తి అయినా కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష పడాలి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం అది అయి ఉండొచ్చు. ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఒక కేసులో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి వారికేమో ఒక రకమైనటువంటి న్యాయం, ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికేమో ఇంకొక రకమైనటువంటి న్యాయం. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లోనే కనపడుతున్నాయి మనకి. ఈరోజు లిక్కర్ కేసుకి సంబంధించి కొంతమంది ఇండియా కూటమి వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అంటే ఇలాంటి వివక్షతో కూడినటువంటి రాజకీయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారుతుందనేది మా యొక్క మాట. ఖచ్చితంగా గతంలో ఎన్ని ఆరోపణలు అయితే చంద్రబాబు నాయుడు గారికి పై వచ్చాయో వారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదా,
అలాగే వాటి మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమని డిమాండ్ పెట్టండి. మంచిది కదా, మంచిదే కదా. మంచిది, ప్రజలందరూ కూడా 990 తెలుస్తుంది, వేదిక వారిని వారు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం రైట్ ఉంది. ఒక ఎమ్మెల్యేగా హోదా ఉంది మీకు, ఇప్పుడు ఖచ్చితంగా డిమాండ్ పెట్టండి. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు, కనీసం ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అనే అపవాదు ఉంది. అపవాదో లేకపోతే నిజం, వాట్ ఎవర్, మీరే చెప్పాలి అది. అండ్ ఇంకొకటి, కనీసం అంటే గతంలో టీడీపీ అండ్ జనసేన నాయకులు చేసిన విమర్శ ఇది. కానీ గెలిచింది తక్కువ మంది కాబట్టి, తనతో పాటు 11 మంది కాబట్టి మీ అందరితో కూడా ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ ఫలితాలు చూసిన తర్వాత నేను హిమాలయాలకు పోదామనుకున్నా అనే ఒక మాట అన్నారట. ఆ వాయిస్ కానీ ఆ వీడియో కానీ ఎక్కడా బయటకు రాలేదు. కానీ కొన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి, హిమాలయాలకు పోదామనుకుంటున్నాను అని చెప్పేసి. జగన్లో వైరాగ్యం వచ్చేసింది, ఆయన అస్త్ర సన్యాసం చేసేసాడు అని చెప్పి కొంతమంది హడావుడి చేశారు. మీరు ఆ మీటింగ్లో ఆ సమీక్షలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారా లేదా? 100% అనలేదు. మొట్టమొదటిది ఏమన్నారు? అసలు అలాంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు వారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకు ఇప్పుడు ఎక్కడ అసత్య ప్రచారాలు బలం అనేది గతం కదా, ఇప్పుడే ఉంది బలం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచి పార్టీ పెట్టున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్. ఈ రోజు వరకు కూడా 21 సీట్లకే ఆయన పరిమితమయ్యి ఇంకొకరి దగ్గర జీ హుజూర్ లాగా వారి యొక్క వ్యవహార సరళి ఈరోజు దేశమంతా కీర్తిస్తూ ఉంటే, మోదీ పవన్ ని తుఫాను అని చెప్పి పొగుడుతూ ఉంటే మీరు ప్రేమించడంలో తప్పు లేదు. నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 32,000 మంది బాలికలు అమాయక మహిళలు మిస్సింగ్ అయ్యారన్నారు. 20 రోజులైంది, ఒక్కరిని కనిపెట్టలా. పోనీ ఒక్కరిని కనిపెట్టలేదు. ఇవాళ వారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఒక చిన్న బిడ్డ మచ్చుమర్రిలో కనపడకుండా పోయింది, ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి 1 గంట టైం లేదు. అంబానీ గారి పెళ్లికి వెళ్ళి రావడానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి టైము, స్పెషల్ ఫ్లైట్లు, బ్రహ్మాండంగా ఉంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు. ఒక్క మాట కీర్తిస్తూ ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వారు నెట్టబోయబడ్డారు. ఇవాళ ఇసుక మీద కుంభకోణాల గురించి బయటకు వస్తుంటే ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలాంటి సందర్భం వచ్చింది అంటే, స్వతహాగా సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేక, ఆ పార్టీని ముందుకు నడపలేక ఇంకొకరి సపోర్ట్ తోటి గెలిచారు. మేము కాదనట్లేదు, గౌరవిస్తున్నాం. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతోటి, అధికార పక్షంలో ఈ దేశ చరిత్రలో 151 సీట్లు వచ్చిన ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టించి 5 సంవత్సరాలు ప్రజలతోటి జేజేలు కొట్టిపించుకున్నటువంటి పరిపాలన అందించి. 5 ఏళ్ళు జేజేలు కొడితే ఆ మ్యాండేట్ ఎందుకు వస్తుంది చెప్పండి? జేజేలు ఎవరికైనా 23 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల కన్నా మాకు ఎక్కువ వచ్చాయని చెప్తున్నాం. చూడరు మీరు? సీట్లు వస్తాయి సార్, మరొకసారి వస్తాయి. అంటే 5 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా. ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు ఇలా గెలుపోటములు సహజమే, కళ్ళు మూసుకుని తెరవండి, 5 ఏళ్ళు గడిచిపోతాయి అని చెప్పి ఏదో మీ నాయకుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాటంతో మొదలైనటువంటి పార్టీ మాది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుస్తాం. ఈ 5 ఏళ్ల పాటు మీకు ఇబ్బందులు ఉండవా? ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వైరాగ్యంతో, ఆవేదనతో ఆయన ఏదో చెప్పారు. బట్ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండే ఇబ్బందులు ఉండొచ్చు. నాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ A3గా పెట్టారు కాబట్టి రఘురామకృష్ణరాజు కేసులో ఆయన త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏముండదు సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ తప్పే లేదు. సుప్రీంకోర్టే కాదు అని చెప్పినటువంటి కేసుని మళ్ళీ వీళ్ళు వివక్షతోటి, పక్షపాతంతో కేసు పెట్టినంత మాత్రాన ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు 832, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి A3 కదా. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, క్లియర్గా కనపడుతుంది. సిమెన్స్ అనే సంస్థ మాకు డబ్బే రాలేదు, మేము అసలు ఆ వ్యవస్థలో భాగస్వాములమే కాదు అని చెప్పిన తర్వాత ఆ తరలించినటువంటి డబ్బు తెలుగుదేశం అకౌంట్లలోకి డిపాజిట్ అయినటువంటి ఆధారాలు కనపడ్డాయి. కాబట్టి సిఐడి చూపించినటువంటి ఆధారాలకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ అయిన సిఐడి అరెస్ట్ చేసింది. ఇక్కడ రఘురామకృష్ణంరాజు చేసేటటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్లో మాత్రం ముసుగులు వేసుకొని నన్ను ఎవరో వచ్చి కలిశారు, నన్ను కొట్టారు అన్నారు. ఈరోజు మాత్రం పేర్లతో సహా చెప్తున్నారు. అంటే అధికారంలో వేరే పార్టీ ఉంటేమో పేర్లు గుర్తుకు రావు, ముసుగు వేసినటువంటి వ్యక్తులు వచ్చి కొట్టారు నన్ను, కొట్టిపిచ్చారు నన్ను అని చెప్తారు. ఇవాళ మాత్రం ముసుగులు తొలగిపోయాయి, వారి పేర్లు కూడా చెప్పి ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి గారి పేరే చెప్తున్నారంటే ఇది ఒక వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలే తప్ప దీనిలో ఎలాంటి ఆధారాలు ఉండవు, ఎలాంటి నిజాలు ఉండవు. రైట్. ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు ఉన్నప్పుడే చేయాలి, తర్వాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అది ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షం కూడా ఒక భాగం కదా చేయాలి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అభినందనలు తెలియజేయలేదు, ఒక ట్వీట్ కూడా ఆయన చేయలేకపోయారు. నేను ఆల్రెడీ శాసనసభలో ఉన్నాను ఆ రోజు, ప్రమాణ స్వీకారోత్సవం రోజు. ఆ రోజు అందరికీ అభివాదం చేసుకుంటేనే వారు వెళ్ళారు, అందరికీ అభివాదం చేశారు. గెలిచినటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహరించాలి. లేరా? హుందాగా లేరా? అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి కూడా ఒక స్పీకర్ పదవిలో ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు గౌరవ స్పీకర్ గారికి మేము గౌరవించాల్సిందే, వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ మా పార్టీ యొక్క సూచన సలహా తీసుకోవాల్సిందే. కానీ అది జరగలేదు. రెండవది 10% రావాలి కదా. రెండవది అది కూడా ప్రధాన ప్రతిపక్షం అది కూడా చెప్తాను. అది అర్హత లేకుండా మాకు పొజిషన్ ఇవ్వాలి అంటే ఎలా చెప్పండి? అది కూడా చెప్తాను. నేనేమంటానంటే మేమేమి దోచుకోవటానికి పొజిషన్స్ అడగట్లా, ప్రశ్నించటానికి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. కాబట్టి ప్రశ్నించాలంటే సమయం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమయాన్ని కేటాయించినప్పుడే ప్రజల యొక్క బాధల్ని, వారికి వచ్చేటటువంటి ఇబ్బందుల్ని చెప్పడానికి అవకాశం. 175 నియోజకవర్గాల్లో 175లో ఒక వ్యక్తి అయితే ఒక ప్రశ్న కూడా రాదు ఉన్న సమయంలో. అప్పుడు ఎలా ప్రశ్నిస్తాం? దానికి సంబంధించినటువంటి సమయం కోసం అడిగాం. రెండవది మీరు అన్నటువంటి విషయం, ఎవరైతే స్పీకర్ పదవిలో కూర్చోబోతున్నారో వారు రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే వారు కూర్చోక ముందు జగన్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, పామును కొట్టినట్టు కొట్టి చంపాలి అన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు మాపై కూర్చోబెట్టాలనుకొని మళ్ళీ వారిని మేము గౌరవిస్తున్నా కూడా గౌరవించట్లేదని తప్పుడు ప్రచారాలు చేయడం, ఇది మానుకుంటే మంచిది. అంటే అయిన పాత్రుడు అన్న మాట ఏంటంటే జగన్ ఓడిపోయాడంతే చచ్చిపోలేదు, అది ఆయన స్పీకర్గా ఎన్నిక అవ్వక ముందు మాట్లాడిన మాట. ఓకే, ఒక స్పీకర్కి గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు అయ్యన్న పాత్రుడిని చూడొద్దండి, ఆ చైర్లో ఒక స్పీకర్ని చూడండి, ఆ చైర్ని చూడండి, ఆ చైర్కున్న ప్రాముఖ్యతను చూడండి. ఖచ్చితంగా చూస్తాం. వారికి ఎక్కడా గౌరవించకుండా అగౌరవంగా మేము ఎక్కడా మాట్లాడట్లేదు, మాట్లాడడం కూడా. మరి బాయ్కాట్ చేశారు కదా మీరు, మమ్మల్ని సంప్రదించాలా లేదా? ప్రతిపక్షాన్ని అడగాలా లేదా? ఆ యొక్క హుందాతనాన్ని, ఆ సాంప్రదాయాన్ని పాటించాలా లేదా? మీరు పాటించకపోవడం వలన మేము బాయ్కాట్ చేయాల్సిన, బాయ్కాట్ ఏం చేయలేదు, మేము ఎక్కడ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, హాజరవ్వలేదు. ఎస్, మీరు పారిపోయారంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా ఉంది? ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి బాగా చూస్తున్నాం కదా. చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు, బ్రహ్మాండంగా నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో, నేరాలలో ఈ రాష్ట్రం రికార్డు కొట్టబోతుంది, అప్పుల్లో సోమాలియాను కూడా దాటబోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఈ 25 రోజులకే గ్రహించేశారు. రైట్. అంటే ఒక ప్రచారం జరిగింది గతంలో, 11 మందే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయలేరు, అంత స్థితప్రజ్ఞత ఆయనలో లేదు, అంత ఓర్పు సంయమనం ఆయనలో లేదు, కాబట్టి అవినాష్ రెడ్డితో రిజైన్ చేయించేసి ఆయన కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళదాం అనుకుంటున్నారు అని చెప్పి, ఇది కూడా ఒక వార్తే. ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతామనుకున్నారు అని చెప్పి ఏ రకంగా ఒక గాలి వార్త బయటకు వచ్చిందో,
ఇది కూడా అలా వచ్చింది. దాని మీద కూడా పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. కొన్ని పత్రికలు అయితే పతాక శీర్షికన కథనాలు కూడా ప్రచురించాయి. అటువంటి ప్రపోజల్ ఏదైనా ఉందా మీ సార్, పార్టీలో? తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అల్లర్లు, అప్పులు, వారిచ్చినటువంటి హామీల్ని తుంగలోకి తొక్కటం, ప్రజలకి ఇవన్నీ తెలియకుండా ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఒకరోజు రిషికొండ అంటారు, ఒకరోజు పోలవరం అంటారు, ఎంతకాలం ఒకరోజు అప్పు అంటారు, ఒకరోజు వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధమే అది. తప్పుడు ప్రచారాలతో 5 ఏళ్ళు డైవర్ట్ చేయలేరు కదా సార్. తప్పుడు ప్రచారాలతోటే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను నా 40 సంవత్సరాల నుంచి నేను చూపించినటువంటి ఈ రాష్ట్రానికి మేలును బట్టి ఓటేమని అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నాడు జగను అని చెప్పి చాలా ఫేమస్ అయింది కదా. అది ఇచ్చిన మాట తప్పితే ఓటేయొద్దు అన్నారు, అందుకే ఓటేయలేదంట. వేశారు కదా. ఈ 40% ప్రజలు ఎవరు? ప్రజలు కాదా? ఓట్లు కాదా అవి? 40% ఓట్లు కాదా అవి? ఓట్లు కాదా అవి? మీరు అధికారంలోకి రావాలంటే అంటే ఈ ఓట్ పర్సంటేజ్ని బట్టి ఉండదు కానీ సీట్ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. నేను ముందే చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను, 17% ఓటింగ్ కలిగినటువంటి ఒక సామాజిక వర్గం, 4% ఓటింగ్ కలిగినటువంటి ఒక సామాజిక వర్గం విపరీతమైనటువంటి ధోరణిలో వ్యతిరేక భావాలను చూపిస్తూ ఆ నాయకులు రెచ్చగొట్టినటువంటి ప్రసంగాలను విని, ఆ నాయకులు చెప్పిన అబద్ధాలను విని ఒకవైపుకు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వేసినటువంటి వాళ్ళని అగౌరవపరచడం తప్పు. 40% ఓట్లు వేశారు, అది గమనించాలి. గమనించాలి. ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని యామార్చి, అబద్ధపు వాగ్దానాలు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి వారు అధికారంలోకి వచ్చారు, స్పష్టంగా కనపడుతుంది. ఇది చెప్తున్నాం పదే పదే. ఈ అంశాన్ని ఎందుకు మీరు దాని గురించి ఎంత అరిచి గోల పెట్టినా 5 ఏళ్ల పాటు అవి మేము వినమంటారు, వాళ్ళకి అధికారం వచ్చేసింది. వాళ్ళకి సమయం ఇద్దాం. ఎందుకంటే 35 రోజులకే మనం ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేసినట్టుగా మీడియా మేమంత క్వశ్చన్ చేయలేము. సృష్టించడానికి మాత్రం సమయం ఇవ్వాలి. అప్పులు తెచ్చుకోవడానికి మాత్రం సమయం ఇవ్వద్దు, ఇమీడియట్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్కి ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఖచ్చితంగా ఒక మంచి విధానాలని మీరు కానీ అమలు పరుస్తుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం సాధించాల్సినటువంటి అభివృద్ధి కోసం మంచి మంచి ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ప్రజా వ్యతిరేక విధానాలని అమలు పరుస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నినదిస్తాం, ఎదురిస్తాం. రైట్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టెక్నికల్గా తాటిపర్తి చంద్రశేఖర్, కానీ అనధికారికంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఈ చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ ఇబ్బందులు ఉన్నాయా మీకు? సార్, ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగా జరిగేటటువంటివే ఇవి. మేము ప్రోటోకాల్ కన్నా మేము కోరుకుంటుంది ఏంటంటే అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, వ్యక్తుల కోసం పనిచేయాలి. మీ మాట వింటున్నారా? అధికారులు వ్యక్తుల కోసం పనిచేస్తూ, కొంతమంది అధికారులు ఆ వ్యక్తి పూజ చేస్తూ ఆ వ్యక్తిని ఆర్థికంగా ఆదుకోవడానికి సహాయం చేయడమే మా యొక్క అబ్జెక్షన్. అంతే తప్ప ప్రోటోకాల్ వలన మాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. అధికార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. నిన్న కూడా పార్టిసిపేట్ చేశాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ నేను ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఎమ్మెల్యేని. ఖచ్చితంగా అందరి యొక్క బాగోగులు చూసుకోవడానికి నా విధిని ఖచ్చితంగా నిర్వర్తిస్తా. ఏ అధికారిక కార్యక్రమం అయినా కానీ పార్టిసిపేట్ చేస్తాను. నాకు అలాంటి భేదాలు కానీ అవన్నీ కానీ ఏమీ లేవు. ఖచ్చితంగా వారు అధికారులు కూడా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. కూటమిలో గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల దగ్గరికి కూడా లోకల్లో ఉన్న పిఎస్ల నుంచి, సిఐలు, ఎస్ఐలు, ఎంఆర్ఓలు, ఆఫీసుల నుంచి ఇలాంటి అధికారులందరూ కూడా అంటే ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవడం అవసరమే కదా. మీకు తెలియదు ఏముంది, చాలా మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోలేము. కానీ మీ దగ్గరికి వచ్చారు అలా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం అనేది బలమైనటువంటి నియోజకవర్గం. ఈరోజు అక్కడ
ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. ఎవరైనా కానీ అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో వీరందరినీ విస్మరించడం తప్పు. వీరెవరికి సంబంధం లేకుండా, వీరందరికీ సంబంధం లేకుండా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వేరు, వీరందరినీ విస్మరించడం వేరు, ఇగ్నోర్ చేయడం వేరు. వీరందరికీ సంబంధం లేకుండా మొన్న వారు పంపకాలు జరిపినటువంటి విధానం కానీ, ఏ పదవి లేనటువంటి వ్యక్తులు అక్కడ పెన్షన్ డబ్బుని ఎలా పంచుతారు? పెన్షన్ ఆర్థికంగా, రాజకీయాలు ఏమైనా చేసుకోవచ్చు, ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఆ అధికారి పంచాలి తప్ప నాయకుడు పంచడానికి వీల్లేదు. మా ప్రభుత్వంలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా మా నాయకుడితో ఎవరిని పంపకం చేయలేదు. చూడాలి మీరు. తప్పండి. ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం వేరు, పంచడం వేరు. అప్పుడు వాలంటీర్లు కూడా ఉన్నది ఎవరు? వైసీపీ నాయకులే కదా. వాళ్ళు చేస్తున్న తప్పు ఇప్పుడు మీరు చేసిన తప్పు వాళ్ళు చేస్తున్నారు. మేబీ ఇది తప్పండి, ఇది తప్పు. అంటే 2,65,000 మంది వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనా? మరి ఆ మాట చెప్పింది విజయసాయి రెడ్డి చెప్పారు, ఆ మాట అంబటి రాంబాబు చెప్పారు, ధర్మాన ప్రసాదరావు చెప్పారు, మీ నాయకులే చెప్పారు కదా గతంలో. అంటే ఇప్పుడు స్పీకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వారిని కూడా పార్టీకి రుద్దేద్దామా? వారిని కూడా పార్టీకి రుద్దేద్దాం. మరి ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి సంభాషణ అదే కదా, మీరు చేసినటువంటి సంభాషణ అదే కదా. అధికారికంగా ఒక ఎంపీడీఓ నియమించినటువంటి వ్యక్తి వాలంటీర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను మాత్రం ఇచ్చేటటువంటి వెసులుబాటు వారికి ఉంది. వారి ద్వారా పంచేం తప్ప నాయకుడు డౌట్. ఈ పెన్షన్ల కార్యక్రమంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారా? వైసీపీ చేయలేదు. అది ప్రభుత్వ ధనం, ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల రూపంలో వెళ్లే ధనం కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పాత్ర దానిలో ఉండాలి. ఇది చాలా అభ్యంతరకరం. చంద్రబాబు నాయుడు గారు తేల్చాలి, వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వారు మాట్లాడేటటువంటి మాటలకి, గ్రౌండ్లో జరిగేటటువంటి వ్యవహారాలకి భిన్నమైన స్వరూపాలు ఉన్నాయి కాబట్టి అవి వారే మార్చుకోవాలి. రైట్. ఇంకో ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. 100%. చాలా మంది నాయకులు అసలు నేను పార్టీ మారేదే లేదు, నాకు జగన్ అంటే ప్రాణం, మా పార్టీ అధినేతే మాకు ఏం చెప్తే అది మాకు శిరోధార్యం అని చెప్పి ఈవినింగ్ చెప్పి ఆ నెక్స్ట్ డేకి పార్టీలు మారిపోయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు కదా. గతంలో మీ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయి 4 మంత్రులు కూడా అయ్యారు. నా ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. పార్టీ మారుతున్నారా? 100% లేదు. మొట్టమొదటిది. రెండవది, ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి చేసినంత మేలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, చెయ్యబోడు కూడా. కాబట్టి మంచి పరిపాలనని అందించి ప్రజలతోటి జేజేలు కొట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వారితో పాటు జీవితకాలం, ఈ ఒక్క టర్మ్ కాదు, జీవితకాలం నడుస్తాం తప్ప ఏమైనా కానీ ప్రెజర్ ఏముంటుందండి? ప్రెజర్ ఏముంటుంది? కేసులు పెడితే ఏమైనా పెడతారు వాళ్ళు, పెట్టనివ్వండి. పెడితే అంటున్నా పెడతారు, పెట్టాలి అని నేను చెప్పండి. లెట్ దెమ్. ఎందుకంటే చాలా చోట్ల ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చింది, వారికి మంచి చేస్తానని. సో ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వారు ఇదే విధంగా అవలంబిస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా ఈ గొంతు నినదిస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. గతంలో మీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయిన 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే చెప్పారు మొదట్లో. ఆ తర్వాత పార్టీ మారిపోయిన తర్వాత, కండువా మారిన తర్వాత, 4 మంత్రులు అయిన తర్వాత మా కోసం కాదు, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, మా నియోజకవర్గ అభివృద్ధికి అన్నారు. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అయితే నిధులు ఏ రకంగా ఇస్తారు, ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల విషయంలో మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే మీకు నిధులు రావాలంటే ఖచ్చితంగా మరి అలా చెయ్యాలి, అంటే అలా చేయాలని ఎవరు సూచించట్లేదు. బట్ ఆ రకంగా జరిగే మీరు అడిగేది నాకు అర్థమైంది. నేనేమంటానంటే రూల్డ్ అవుట్, అసలు దానికి ఛాన్సే లేదు. ఫస్ట్. రెండవది, నిధులు వ్యవస్థ నుంచి తెచ్చుకోవాలి. ఆ వ్యవస్థ సహకరించకపోతే న్యాయ వ్యవస్థని మేము అప్రోచ్ అవుతాం. అంతే తప్ప తలొగ్గి నిధుల కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారేటటువంటి
వ్యక్తిత్వం నాది కాదు, ఓకే. అలాంటి సందర్భమే రాదు. ఆ క్లారిటీ కోసం మీరు పార్టీ మారట్లేదు, ప్రాణం పోయే వరకు జగనన్నతోనే మీ ప్రయాణం, రైట్? ఎస్. ఇక విజయసాయిరెడ్డి ఇష్యూ అది చాలా చిన్న విషయం, వ్యక్తిగత వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ అది మీ పార్టీకి కాస్త ఇబ్బందికరమే. ఎంత ఇబ్బంది అంటే అసలే చాలా ఇబ్బందుల్లో ఇన్ ద సెన్స్ 11కే పరిమితమైపోయి ఏదో పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పినట్టుగా అదపాతాడానికి తొక్కేయబడ్డ మీ పార్టీ సీట్ల సంఖ్యలో చెప్తూ ఉన్నాను నేను. మరి విజయసాయిరెడ్డి గారు ఆయన ఏది చిన్న చితక వ్యక్తి కాదు కదా, టాప్ 3 పొజిషన్లో ఉండే ఒక నాయకుడు, మీ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి నాయకుడు. ఆయన మీద వస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలు, మరి ఇది మీ పార్టీకి డ్యామేజ్ కాదా? రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే నీతిమాలినటువంటి రాజకీయాలు ఉంటాయా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఏ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా గర్భానికి సంబంధించి పలానా వ్యక్తి కారణం, మేము పెళ్లి చేసుకున్నాం, మా ఫోటోలు ఇవి అని చెప్పిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నటువంటి మీడియా వ్యవస్థల్ని ఏమని మాట్లాడాలి? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎంపీగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఒక సభకు సంబంధించినటువంటి వ్యక్తి మీద ఆరోపణ చెప్పేటప్పుడు, చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి నిజాలు నిర్ధారించుకోవాలా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది పార్టీకి ఏమీ నష్టం కాదు కదా, ఖచ్చితంగా ప్రతిపక్షాలకు నష్టం. ఇంతకంటే దిగజారి ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే నీచంగా ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే ఒక మనిషిని, వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇంకేం మాట్లాడతారు? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మాకు కానే కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి, అసలు ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నటువంటి వాటి మీద నియంత్రణ లేదా, ఇవన్నీ కూడా వారే ఆలోచించాలి. ఫైనల్గా క్లారిటీ ఇవ్వండి, అసెంబ్లీకి వెళతారా లేదా? దీని మీద పెద్ద ప్రచారం జరుగుతోంది. 11 మంది ఉన్నారు కాబట్టి గతంలో మనం చూసాం, ఆయన అసెంబ్లీకి బాయ్కాట్ చేసేసి ఓదార్పు యాత్ర లేకపోతే ప్రజా సంకల్ప యాత్ర అప్పట్లో స్టార్ట్ చేశారు. అటువంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు? సార్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం. జగన్మోహన్ సార్ ఏం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది వారు పెద్దలు నిర్ణయిస్తారు తప్ప, పార్టీ నిర్ణయిస్తుంది తప్ప నేను కాదు, దాని మీద వ్యాఖ్యానించలేను. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండాలనేటటువంటి ఆలోచన పార్టీది, పార్టీ నిర్ణయం. దానికి అనుకూలంగా ఆ యొక్క నిర్ణయాలు వెలువడతాయి తప్ప అదంతా పార్టీ నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి మాత్రం ఖచ్చితంగా జగన్ సార్ వస్తారు, దీనిలో ఎలాంటి సందేహం లేదు. 29కి తిరిగి పుంజుకుంటారా మళ్ళీ మీరు? 100% ధమాకా కొడతాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు 5,000 కోట్లు అయితే దానికి 5 ఖర్చు అప్పులు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు. ఓడిపోయిన తర్వాత ప్రతిదాన్ని కూడా సమీక్షించుకోవాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మీరు చేసిన తప్పులు ఏమై ఉండొచ్చు ఈ మ్యాండేట్ రావడానికి, ఇంత దారుణమైన మ్యాండేట్ రావడానికి? పవన్ని విమర్శించడమా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమా, ఏంటి మీ సమస్యలో ఏం తెలియదు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ప్రజలు ఎందుకు అలా ఓటు వేశారో ప్రజలు చెప్పాలి, మీరు నేను ఎలా చెప్తాం? ప్రజలు మాకు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మాత్రం మేము ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఖచ్చితంగా మరొకసారి పుంజుకోవటానికి ప్రయత్నం చేస్తాం, పుంజుకుంటాం, అంతవరకే తప్ప ఎలాంటి అంశాలు ఎలా పనిచేశాయనేది అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. వీటి మీద ముందే చెప్పినట్టుగా అనుమానాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇవన్నిటిని కూడా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అది నిర్ణయాలన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో జరగాలి తప్ప ఇక్కడ ఈ వేదికల మీద కాదు. మీరు ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గతంలో ఇదే స్టూడియోలో డిబేట్స్కి మీరు జాయిన్ అయినప్పుడు రాజకీయంగా ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయంలో, మీ ఆలోచనలో ఏదైనా తేడా వచ్చిందా? ఆయన మీద ఉన్న మేము ముందు నుంచి ఏమనుకుంటున్నామో అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ప్రత్యేకంగా కొత్తగా వారేం చేయట్లా. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారి రాజకీయానికి తోడ్పాటు అందించేలాగే వారి రాజకీయ ప్రస్థానం సాగింది.
మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు వారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచ మీద కామెంట్ నుంచి, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి ఈ రోజు వరకు వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి కార్యక్రమాలే తప్ప ఇంకోటి కానే కాదు. ఈరోజు లాస్ట్కి ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే భాగస్వామి అవడమే ప్రజలు ఇంకా వంట పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోరాటం చేస్తానని మార్క్సిస్ట్ భావాలు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద తప్పులు జరుగుతుంటే ఇప్పుడు జరుగుతున్న అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వారి మీద అపారమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ప్రగతిలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు వాటిని గమనించాలి తప్ప ఏదో ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం, ఎన్డీఏ కూటమికి వ్యాఖ్యలు చేయటం కాదు. పీడిత జనాల్ని పట్టించుకోండి, కష్టపడుతున్నటువంటి వ్యక్తులను పట్టించుకోండి, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పథకాలను ఇవ్వండి. తల్లికి వందనం పేరుతోటి తల్లికి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి విధానం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజుకి ఎదురు చూస్తున్నారు. అంటే వీరు రాకముందు వినండి సార్, వీరు రాకముందు ఎలక్షన్స్కి ముందే మేము ఆల్రెడీ అమ్మఒడికి సంబంధించిన ఫండ్ని రెడీ చేసి ప్రభుత్వం రిలీజ్ చేయడానికి పూనుకుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కంప్లైంట్లు చేయించి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులతో అడ్డుకుంది వీరే. ఆ డబ్బు అలాగే ఉంది, ఆ డబ్బుని ఇచ్చినా సరిపోతుంది కదా. ఈ కొత్త అప్పులు ఎందుకు తెస్తున్నారు? ఉచిత బస్ హామీ అంటే మీరు ఇచ్చేది ఉచిత బస్ హామీ ఇప్పుడేదో ఆగస్ట్ 15th అన్నారు. ఉచిత బస్ హామీ ఆగస్ట్ 15th అని మళ్ళీ ఏదో డేట్ ప్రకటించారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, దానికి సంబంధించి లేదు. మెగా డిఎస్సి అన్నారు, మేమిచ్చిన 6,000 కలుపుకొని దగా డిఎస్సి ఇచ్చారు. వాళ్ళు మెగా అంటే 25,000తోటో 20,000తోటో ఇస్తారంటే 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చిన 6,000 కలుపుకొని 16,000 ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.